సంతానములు అంటే ఎన్ని? బహువచనమా ఒకవచనమా? సంతానములకు అంటే ఎక్కువ తక్కువ? ఎక్కువ. సంతానముల కంటే బహువచనం ఎక్కువ కదా. ఇప్పుడు మరల వద్దాం అన్నమాట. నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. నీ సంతానమునకును అనెను. అనేకుల గురించి నీ సంతానములకు అనలేదు ఆయన, నీ సంతానమునకును అనెను. ఆ సంతానం ఎవరు ఇప్పుడు? ఆ సంతానము క్రీస్తే. బైబిల్ ఉందా లేదన్నమాట. అబ్రహామునకు వాగ్దానం చేసిన పుత్రుడు ఎవరు ఇప్పుడు? ఇస్సాకా? క్రీస్తా? క్రీస్తనే ఉందా? క్రీస్తే కదా, క్రీస్తు కదా. అనేకుల గురించి కాదంట, అనేకుల గురించి కాదంట, అన్నట్లు ఒక్కని గురించే. ఆ ఒక్కడే యేసుక్రీస్తు ప్రభుల వారు. అదే వాగ్దానం ఈరోజు మనకి. ఆ యేసుక్రీస్తు ద్వారానే ప్రపంచానికి రక్షణ. ఒకవేళ ఇస్సాక వల్ల అయితే యేసుక్రీస్తు రావాల్సిన అవసరమే లేదు.